దినముకు ఏర్పాటు చేయబడిన బైబిల్ భాగం చదవగలిందాం. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు నిరీక్షణ ప్రవేశాలు చదువుతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చదువుతున్నాం. అందరికీ ప్రేమలండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ తిమోతి 6వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదువుకున్నాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొట్టివి. సమస్తమునకు జీవధారకుడైన దేవుని ఎదుటను పొందు పిలాతు వద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిత్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుకుందాం. అందరం కలిసి ఈ వాక్యాన్ని మనం బ్రతికించమని పాట పాడుకున్నాం. తర్వాత దేవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. బిర్యానీ సంస్థ గురించి మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆల్రెడీ మీకు వాట్సాప్లో పెట్టిన బిర్యానీ సంస్థ యొక్క పరిచయం గురించి చెప్పడం జరిగింది. బిర్యానీ సంస్థ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అలెక్స్ గారి గురించి చెప్తూ ఉంటాను. మీకు బిర్యానీ సంస్థలో ఇది ఒక మొట్టమొదటిగా సైనికుల కొరకు, మరి యుద్ధంలో ఉండేవారికి, ఆయా పనులు బిజీగా ఉండేవారికి స్వార్థ అందించడం కోసం కంపాక్ట్ బైబిల్స్ మేము సాక్షి విన్నాం. ఒక వారియర్ సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ చిన్న పాకెట్ బైబిల్ జేబులో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆ శత్రువు వేసినటువంటి బాణం, అలాగే బుల్లెట్ కరెక్ట్గా దాన్ని తగిలి ఆఖరి పేజీకి వచ్చాయి. దేవుని వాక్యం ఎవరిని కాపాడుతుందో, ఎలా కాపాడుతుందో మాకు తెలియదు. మన వాక్యం అందరి చేతుల్లో వెళ్ళేలాగా చూసే బాధ్యత మనకున్నది. మనం ప్రతి నిత్యము కూడా మరి హిందీ బైబిళ్ళు, తెలుగు బైబిళ్ళు, కోయ బైబిళ్ళు మనం పంచిపెడుతూ ఉన్నాం. ఈ పరిచర్య ప్రింటింగ్ చాలా కష్టమైనటువంటి, ఆ పరిచర్య చాలా కష్టం. అంటే బైబిల్ మనకు 100 రూపాయలకు వస్తుంది, కొన్ని ఉచితంగా వస్తున్నాయని ఎంత కష్టమో ఆలోచించాలి. కాబట్టి దేవుడు ఆశీర్వదించినటువంటి మనం ఈ పనిలో భాగస్థులం కావాలి. మీకు ముందు చెప్పాము. కాబట్టి మీరందరూ సిద్ధపడ్డారని నేను నమ్ముతున్నాను. పరిచర్య కొరకు మన నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ సంస్థలు దీవించిన కాక ఆ సంస్థల పునః మధ్యలోనికి దైవ సేవకులు ఎబినేజర్ గారు మధ్యలోకి వచ్చారు. వారు మనకు వర్తమానం అందిస్తారు. గారు గిడియన్ ఇంటర్నేషనల్లో పనిచేస్తున్నారు. రీజనల్ డైరెక్టర్గా ఉన్నారు. రీజన్ 2 తెలంగాణ స్టేట్కి వారు డైరెక్టర్స్గా ఉన్నారు. వారి నిమిత్తమై దేవుడికి మన స్తోత్రాలు చెల్లించుకుందాం. మనము నీ వాక్యమే నన్ను బ్రతికించమని పాడపాడి ప్రార్థన చేసే అనే అవకాశాన్ని ఇద్దాం. 770వ పాటకి నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై యేసు వందనమై
వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా జగదగల భూమి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను జగదగల భూమి నుండి లేవనెత్తెను సమతలమగు భూమిపై నన్ను నిలిపెను నా ప్రాణములకు దీపమాయెను నా ప్రాణములకు దీపమాయెను నిత్యమైన మార్గములో నడుపుచుండెను నిత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను వాదనలోనే వదిలించెను వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి రక్షించి వాడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వమును విభజించి రక్షించి పాపమార్గములను తొలగించి వేయును పాపమార్గములను తొలగించి వేయును అనుదినము క్రీస్తు శక్తి నిచ్చుచున్నది అనుదినము క్రీస్తు శక్తి నిచ్చుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను వాదనలోనే వదిలించెను పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవము మధురమైనది పాల వంటిది జుంటె తేనె వంటిది నా జీవము మధురమైనది దేవికి బంగారు కన్న విన్నైనది దేవికి బంగారు కన్న విన్నైనది రత్నరాసుల కన్న కోరనగినది రత్నరాసుల కన్న కోరనగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను వాదనలోనే వదిలించెను ప్రార్థన చేసుకున్న వాటి కొరకు మన మధుర సిస్టర్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తే తర్వాత అడిగారికి అవకాశం మనకు అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం దయగల తండ్రి కృపగల తండ్రి మహోన్నతుడ సర్వాధికారి సర్వోన్నతుడివి సర్వలేని యేసయ్య నీకే వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మరొక దినంలో ప్రభావ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి నిన్ను స్తుతించడానికి నీ నామాన్ని గణపరచడానికి ప్రభావ నీ బిడ్డలుగా మేము జీవించడానికి మాకు ఇచ్చిన సమస్తమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఆశ్చర్యకర కూడి వచ్చిన ప్రభు అందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. వాక్యం దిద్దబోతులుగా ప్రభు మా హృదయాన్ని ప్రభ నీ చేతికి అప్పగించుకుని కృప చూపించమని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆశ్చర్యకర ప్రభువ మా ప్రభ కృతజ్ఞతగా ప్రభు ఈ వారం ప్రభా మీరు ఇస్తున్న ప్రతి కానుక ప్రతి రూప ప్రభా నీ ప్రభా నేను గణపరచడానికి ప్రభా నీ సేవను ప్రభా నీ పరిచర్యను ప్రభు కొనసాగించిన ప్రభా ముందొచ్చిన సంస్థాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకున్నా తండ్రి. ఆశ్చర్యకరణ ప్రభా అన్ని విషయంలో ప్రభా ఈ సంఘం ముందుకుండని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. మా హృదయంలో ప్రభువ ఇచ్చే గుణాన్ని మాకు దయచేయమని ప్రార్థన గుప్పిలు ఇవ్వడానికి ప్రభువ మా హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆశ్చర్యకరణ ప్రభువ
నీకు ఇచ్చి ప్రభా ఎవరు నష్టపోయేది లేదు ప్రభా, నీకు ఇచ్చిన వారు ఎప్పుడు సిగ్గుపడేది లేదు తండ్రి. ఆశ్చర్యకరణ నేను కనపరిచిన బిడ్డలు ఎప్పుడు ప్రభా అవమానపడేది లేదు తండ్రి. అట్టి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆశ్చర్యకరణ ఈ పరిచర్యకి మాకు చేతనైన సహాయం చేసి మనసులో మా అందరికి దయచేయమని ప్రార్థన చేసుకున్నా తండ్రి. ఈ నజరేతుల ప్రభా ఎవరు కొరతగా ఉన్నది లేదు ప్రభా, అట్టి అందరికి గ్రహించే ఆలోచన దయచేయమని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆశ్చర్యకరణ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేసుకున్నాం తండ్రి. మా హృదయాలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచే తండ్రి. మనోబలాన్ని, ధైర్యాన్ని, శక్తిని, నమ్మకాన్ని మాకు దయచే ప్రభా. విశ్వాసంలో ముందుకు సాగే శక్తిని దయచే తండ్రి. ఎక్కడ తడబడకుండా, ఎక్కడ ప్రభా మేము పడిపోకుండా ప్రభా, ఎక్కడ తొచ్చిల్లకుండా ప్రభా నీ సాక్షిగా ప్రభా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకున్న ప్రభా. అదే జరుగుతున్న పరిస్థితులు జ్ఞాపకం చేసుకు, ఉద్యోగం జ్ఞాపకం చేసుకో తండ్రి. సమస్తము చేయగల దేవుడు తండ్రి. ఆశ్చర్యకర యుద్ధం చేయవాడు, యుద్ధం ఆపువాడు నువ్వే తండ్రి. ఆశ్చర్యకర ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. దేశాల రాష్ట్రాల అంతటినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసుకున్నాం ప్రభా. సహాయం చేయి తండ్రి. ఆశ్చర్యక నీ రాకడ సూచనలు మేము అనుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకర అందరినీ ప్రభా, ఆశ్చర్యకర ప్రభా అన్ని నష్టాలని ప్రభా నువ్వు సమకూర్చమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యకర ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము చేస్తున్న ప్రతి ప్రార్థన సన్నిధులు చేరాలని ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము జీవించిన సహాయం చేయమని మా నజరేతుడైన యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో గిలియన్ సంస్థ తరఫున మొదలు సెక్రటరీ గారికి ఎట్లు చప్పలు కొట్టి అందుతాం. మొదటిగా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగు గాక. ఈరోజు ఈ యొక్క ఈ సంఘం దర్శించడానికి అవకాశం కల్పించిన శ్రీ పాస్టర్ కిరణ్ కుమార్ గారికి మా యొక్క వీడియోస్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆరాధన బట్టి దేవుడు మహిమపరచబడాలని, దేవుడు కనపరచబడాలని, ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రతి విశ్వాసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని, మరి విశ్వాసంలో బలపడి సంఘం వదిలి సమాజంలో వెళ్తున్నప్పుడు ఆ బలపడిన విశ్వాసంతో ఈ వారమంతా దేవుడు విశ్వాసాన్ని కాపాడుకున్న రీతిగా అనేకులకు దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పే రీతిగా దేవుడు మనల్ని ఉంచాలని మరి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము మిర్యాలగూడలో 16 చర్చెస్ ని మేము దర్శిస్తా ఉన్నాం. ఈ విధంగా గిదియోన్ సంస్థ తరఫున. కాబట్టి కొంత నేను ఫోన్స్ లో మాట్లాడుతున్నాను, ఇబ్బందిగా అనుకోకండి. నేను షాద్ నగర్ నుంచి వచ్చాను. షాద్ నగర్ మీకు కొంతమందికి ఐడియా ఉందో, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇంకొక 30 కిలోమీటర్లు ముందుకు పోతే షాద్ నగర్ దగ్గర నుంచి వచ్చాను. కాబట్టి నేను పరిచయం గురించి నేను తర్వాత నా యొక్క సందేశం అయిపోయిన తర్వాత నేను మీకు వివరిస్తాను. ఏది ఏమైనప్పటికీ మరి ఈరోజు సంఘము కూడి వచ్చిన సందర్భంగా సంఘము మరి దేవుడు మన యొక్క విశ్వాసాలను ఏ విధంగా విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటున్న అంశాన్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. కాబట్టి మనం చదవబడిన వాక్యము, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. నిత్య జీవమును, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము. కాబట్టి క్రైస్తవులుగా జీవించే మనమందరం కూడా దేని బట్టి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామంటే విశ్వాసం ద్వారా. దేవుని పట్ల మనం ఉంచిన విశ్వాసం ద్వారా మనము క్రైస్తవులుగా, విశ్వాసము లేకుండా ఎవరు కూడా క్రైస్తవులుగా పిలువబడరు. వారు అందరికీ ఆ పరిగణనకు వారు రారు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని ఆధారం చేసుకొని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా ఆయన్ని బలపరుస్తా ఉన్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము
పోరాడము, తద్వారా నీకు నిత్య జీవము చేపడుతుంది, నీకు నిత్య జీవం కలుగుతుందని. కాబట్టి క్రైస్తవులుగా కాదు, ఈ సమాజంలో ఈ లోకంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది నిత్య జీవం. ఒక్కొక్కరు ఒక్కొక్క మతపరమైన పదాలను వాళ్ళు వాడుతుండొచ్చు, కానీ అందరూ కోరుకునేది నిత్య జీవం. మనము పరలోకం అంటాము, వేరే వారు మోక్షం అంటారు, ఇంకొకరు స్వర్గం అంటారు, ఇంకొకరు జిన్నత్ అంటారు. భాషకు మతానికి రకరకాల అర్థాలు పదాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాటన్నింటి యొక్క భావము ఉద్దేశం ఒకటే, ఏంటది? నిత్య జీవంలో నేను పరలోకంలో ఉండాలి అనేది. ఆ పరలోకము సంపాదించుకోవడం అనేది ఎలా సంభవిస్తుంది అంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ. ఏ సందర్భంలో కూడా మన విశ్వాసములో నుంచి అల్ప విశ్వాసము కోల్పోవడం, విశ్వాసహీనులుగా మారిపోవడం అనేది జరగకూడదు అనే హెచ్చరిక మరి పౌలు తిమోతికి రాసినట్టుగా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క హెచ్చరికను ఈ రోజు పౌలు హెచ్చరించిన ఆ హెచ్చరిక ఆ రోజు తిమోతికి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఈ యొక్క నజరేతు ప్రేయర్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి మరొకసారి దేవుడు ఆ యొక్క మాటలను చెప్తున్నట్టుగా మనం గమనించాల్సిందిగా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి విశ్వాసము దయచేసి హబక్కుకు 2:4 కూడా చదవండి. హబక్కుకు 2:4 రెండవ అధ్యాయము, హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతి మంత్రుడు విశ్వాస మూలముగా. కదా, చాలా సందర్భాల్లో వాళ్ళు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుతురు. దేని బట్టి అతిశయపడుతురు? వారికి ఉన్న ఆస్తిని బట్టి అతిశయపడుతురు, వారికి ఉన్న అంతస్తులను బట్టి అతిశయపడుతురు, వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి అతిశయపడుతురు, వాళ్ళకు ఉన్న పలుకుబడిని బట్టి అతిశయపడుతురు. రకరకాలుగా ఈ లోకంలో చూస్తున్నాం. కానీ క్రైస్తవునికి దేని బట్టి అతిశయం అంటే అది తనకు దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి అతిశయం పడాలి అనేది మనకు బహుస్పష్టంగా హబక్కు గ్రంథంలో చూపుతున్నాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా ఈరోజు ఏ విధంగా మనం బ్రతుకును కొనసాగిస్తా ఉన్నా అంటే కేవలము విశ్వాసాన్ని ఆధారం చేసుకొని మనం బ్రతుకుతున్నాం అనేది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. విశ్వాసము నీ యొక్క జీవితం యొక్క మొదటి ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే నేను క్రీస్తును విశ్వసించాను, ఆ విశ్వాసంలో నేను కొనసాగుతాను అనేది జీవిత ఉద్దేశమై ఉండాలా. చాలా సందర్భాల్లో ప్రమాణాలు చేస్తూ ఉంటాం మనం. 2 సందర్భాల్లో క్రైస్తవులుగా ఉన్నవారు 2 సందర్భాల్లో ప్రమాణం చేస్తారు. ఒకటి చెప్పగలుగుతారా? ఏ సందర్భంలో చేస్తారు? పెళ్లి సందర్భంలో ప్రమాణాలు చేస్తారు. ఎవరికి? భర్త భార్యకు. ఎవరి సమక్షంలో? సంఘం సమక్షంలో, దైవజనుల సమక్షంలో, మరి ముఖ్యంగా దేవుని సమక్షంలో ప్రమాణాలు చేస్తారు. రెండవ ప్రమాణాలు ఎప్పుడు చేస్తారు? బాప్తిసం ఇచ్చినప్పుడు చేస్తారు కదా. బాప్తిసం ఇచ్చినప్పుడు పాస్టర్ గారు సంఘం ఎదుట ఆ యొక్క బాప్తిసం ఇచ్చే వ్యక్తిని అడుగుతారు, అయ్యా క్రైస్తవునిగా నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అంటే అవును అంగీకరిస్తున్నానంట. రెండో ప్రశ్న వేస్తారు, ఎప్పటి వరకు ఈ యొక్క అంగీకారం అంటే ఈ విశ్వాసం నీలో ఎప్పటి వరకు ఉంటుంది? ఏమంటారు? కొన ఊపిరి ఉన్నంత వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, సత్యం అంటే ఒక్కొక్కరు ఒక మాట ఒక పదాన్ని వాడతారు. మొత్తం మీద నేను ఈ లోకంలో బ్రతికినంత వరకు నేను యేసుక్రీస్తు పైన విశ్వాసంతో బ్రతుకుతాను. ఈ లోకంలో నాకు అతిశయించడానికి నా ఆస్తులు, నా పాస్తులు, నా యొక్క ఐశ్వర్యము, నా యొక్క హోదా, నా ఉద్యోగము, నా సిరి సంపదలు, నా యొక్క బంధువర్గం ఏది కూడా నాకు పని రాదు. నా యొక్క దేవుడే విశ్వాసమే నాకు ముఖ్యం అన్నట్టుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఆలోచించుకుందాం, బైబిల్ మనకేం అంటే మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని మాట. అంటే నీవు దేవునికి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలనుకుంటే చేయాల్సిన పని అంటే నీకు దేవుని పట్ల అపారమైన విశ్వాసం నీలో ఉండగలగాలి. నీకు ఎంత దేవుని పట్ల అపారమైన విశ్వాసం నీకు ఉంటుందో దేవుడు నిన్ను అంతగా ఇష్టపడుతున్నాడు అన్నట్టుగా అది లెక్క. సో కాబట్టి మరి క్రైస్తవులుగా జీవించే మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ విశ్వాసం అనేది క్రైస్తవ జీవితానికి ఒక ఆయువు పట్టు. మన యొక్క బ్రతకడానికి ఊపిరి ఏ విధంగా మనకు ఆధారం అవుతుందో, ఆక్సిజన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో, మన ప్రాణ ఆయువు అంటాం కదా అని,
ఆ విధంగా వారు ఆ విధంగానే మనం జీవిస్తూ ఉన్నాం. ఆ యొక్క ఊపిరే నా ఊపిరే నిన్ను జీవించడానికి నన్ను అవకాశం కల్పిస్తుంది. ఆ విధంగానే క్రైస్తవుడుగా బ్రతకడానికి మనకు ఏంటి ఆధారం అంటే విశ్వాసమే మన ఊపిరి, విశ్వాసమే నా ఆధారం. నేను ఎందుకు ఈ విశ్వాసం అంటే నేను దేవునికి ఇష్టడనై ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి. దేవుడు నన్ను ఈ లోకంలో తన యొక్క కుమారునిగా కుమార్తెగా గుర్తింపునివ్వాలని కాబట్టి కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆయన పట్ల నేను అపారమైన విశ్వాసం నేను కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని సందర్భాలలో ఈ విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తే తన సొంత నోటి ద్వారా మీరు నాకంటే గొప్ప కార్యములు చేతురు, మీలో నుంచి భూమిని తలకిందులు చేసేవాళ్ళు ఎవరు వస్తారు చెప్పండి. అలా ఆ మాటలకు అర్థం ఎవరు చెప్పండి? మీరు ఇంకెవరినన్నా ఊహించుకుంటున్నారా? ఎవరో షాదార్కి వెళ్ళి వస్తారు అనుకుంటున్నారా? హైదరాబాద్కి వెళ్ళి వస్తారు అనుకుంటున్నారా? వాళ్ళు ఎవరో కాదు, వారు మనలో కొందరు, మనలో కొందరు కాదు, మనమే వాళ్ళం. భూమిని తలకిందులు చేయవారు ఎవరు అని అనుకుంటే మిర్యాలగూడలో నజరేత్ ప్రేయర్ హౌస్లో ఈ యొక్క విశ్వాసంలో కూర్చొని అందరం కూడా ఆ భూమిని తలకిందులుగా చేసేవారం. ఆ యొక్క విశ్వాసం మనలో ఉందా? ఏమో డౌట్గా, అనుమానంగా, అంతటి విశ్వాసం నాకెక్కడిది అనేది ఒకవేళ ప్రశ్నలు వస్తూ ఉంటే దేవునికి విశ్వాసంలో గొప్పగా ఉన్న వ్యక్తులను, లేకపోతే ప్రసంగించే వ్యక్తులను, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించే వ్యక్తులని కాదు, చాలా సామాన్యమైన వ్యక్తులు, ఎవరి చేత గుర్తింపు రాని వేలు. కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో దేవుడు మాట నాకు చాలా ఇష్టమైన మాట, మీరు ఒకవేళ స్తుతించలేకపోతే ఈ రాళ్ళు దేవుడు వాడుకోవాలంటే కొద్దిపాటు ఉన్న నిన్ను కాదు, ప్రకృతినే తను వాడుకొని తను ఎవరో ఈ లోకానికి చెప్పుకోగలిగిన శక్తి సామర్థ్యులు మన దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి మనం కూడా నేను ఎంతటి వారిని భూమిని తలకిందులుగా చేసేంత శక్తి నాలో ఎక్కడిది అని మాట అనుకోకుండా ఆ పని చేయడానికి నేను సిద్ధమే, ఆ పని చేయడానికి నాకు సంపూర్ణమైన విశ్వాసము అనుగ్రహించు, లేకపోతే ఆ యొక్క విశ్వాసాన్ని నేను ప్రాక్టీస్ చేస్తాను, సాధన చేస్తాను, నాకు అనుగ్రహించని ఒకవేళ నీవు కోరుకుంటే దేవుడు ఎక్కడో ఆ యొక్క పరలోకం నుంచి ఎక్కడో వేరే అమెరికనో, ఆస్ట్రేలియానో, ఇంగ్లాండ్నో చూడడు, ఆయన మన తెలంగాణ మిర్యాలగూడను నజరేత్ ప్రేయర్ హౌస్లో చూస్తూ ఉంటాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. సో కాబట్టి నేను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మనము దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని దినదినము లేకపోతే సంవత్సరాలు గడిచిన కొద్దిగా అది పెంపొందించుకుంటూ రావాలి, కానీ అది పడిపోకూడదు కొన్ని సందర్భాలు, ఏ సందర్భంలో కూడా. కాబట్టి ఇలా విశ్వాసంలో కొనసాగే మనకి చాలా సందర్భంలో మనం కూడా ప్రార్థనలు చేస్తాము. ప్రార్థన ఎలా చేస్తామంటే ఆ పని జరుగుతుందో లేదో కానీ ప్రార్థన అవసరం ఉంది కాబట్టి, అడిగారు కాబట్టి ప్రార్థన చేయాలి అనే అనే ఆలోచనలో చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా మనం ప్రార్థనకు పూనుకున్న మొదలే విశ్వసించాలి, ఇది జరుగుతుంది మన జీవితంలో, నేను ప్రార్థించే అంశం కొరకు అని. ఒకవేళ మనం ఆ యొక్క విశ్వాసాన్ని నమ్మి ఆ యొక్క కార్యాన్ని నమ్మి మనం ప్రార్థిస్తే దేవుడు గొప్పగా ఆ కార్యాన్ని జరిగిస్తాడనేది జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆలోచిస్తున్నప్పుడు చాలా సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి ఒక దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొని వచ్చారు. అయ్యా మీరు ఇతనికి స్వస్థపరచండి అని అడిగినప్పుడు ఆయన యేసుక్రీస్తు ఆయన ముట్టి స్వస్థపరిచి ఆ యొక్క సంఘటన అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకు ప్రశ్న వేసిపోయారు పోయేటప్పుడు, ఈ వ్యక్తిని ముందు నీ యొక్క శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళాము, వాళ్ళు ఆ స్వస్థత చేయలేకపోయారు, కానీ మీరు చేశారు, మరి అందుకే మీ దగ్గర తీసుకురావాల్సి వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు శిష్యులకు ఒక ప్రశ్న పడింది, మేము ఎందుకు చేయలేదు, మీరేం ఇలా చేశారు? అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాట అంటే అల్ప విశ్వాసులారా అని మాట్లాడుతారు. మీలో ఆ యొక్క పని చేయడానికి మీ యొక్క విశ్వాసము అల్పమైంది, సరిపోదు, దాన్ని మీరు పెంచాలి ఆ యొక్క విశ్వాసాన్ని. సో కాబట్టి మనకు కొన్ని సందర్భాల మధ్య ప్రగాఢ విశ్వాసము అంటే ఇంకా జరగదు, అది అసలు అసంభవము, అసాధ్యము అని మన మనుషులందరూ దాన్ని సర్టిఫై చేసిన విశ్వాసంలో ఏమి నమ్మాలి అంటే అది జరిగి తీరుతుంది అనే రీతిగా మనం విశ్వాసం ఉంచాలి. మాకు తెలిసిన ఒక డిస్ట్రిక్ట్ డిప్యూటీ కలెక్టర్ తెలుసు, నాగర్ కర్నూలు మండలం, నాగర్ కర్నూలు జిల్లా. మీకు మహబూబ్నగర్ గురించి ఎంతవరకు తెలుసలేదు, కానీ నాది
మాది ఇంత ముందుకు షాద్ నగర్ మహబూబ్నగర్ కింద ఉండి ఇప్పుడు రంగారెడ్డిలోకి కలిపారు. మహబూబ్నగర్ పాత మహబూబ్నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు డిప్యూటీ కలెక్టర్ మన క్రైస్తవురాలు, ఆమె గిడియోన్లో పనిచేశారు. చాలా భక్తిపర్రాలు. ఆమె ప్రతినిత్యము 5 గంటలకు లేచి చాలా మందిని మిర్యాలగూడ నుంచి, ఉదాహరణకు చెప్తున్నాను, నల్గొండ నుంచి, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, మహబూబ్నగర్ నుంచి, గద్వాల్ నుంచి రకరకాలుగా దాదాపు 20, 25, 30 మందిని జూమ్ మీటింగ్లో పేరు నడిపించేది ఉదయకాలంలో 5 గంటలకు. కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సిస్టర్కి కొంత అనారోగ్యం ఏర్పడిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమెకి డాక్టర్లు చెప్పారంటే నీకు క్యాన్సర్ ఏ స్టేజ్లో, 4th స్టేజ్లో ఉంది. మనకు తెలుసు మొదటి స్టేజ్, 2వ స్టేజ్ కొంత దాన్ని రికవరీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 3rd స్టేజ్, 4th స్టేజ్ అనేది చాలా క్రిటికల్, ఇంపాసిబుల్, సాధ్యం కాదు. ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేసి అయినా మేము ప్రయత్నిస్తాము, మేము గ్యారంటీ ఇవ్వలేము, చూద్దాం ఎలా స్పందిస్తుందో అన్న రీతిగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఈ సిస్టర్, ఆమెకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఒకవేళ నీకు నాకు అలాంటి అనారోగ్య పరిస్థితులకు వస్తే మన విశ్వాసం ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ సిస్టర్ మాత్రం సంపూర్ణంగా నమ్మింది. ఏ రోజైతే ఆ వార్త విన్నదో ఆ మరుసటి రోజు నుంచి ఈ జూమ్ పేర్ మీటింగ్ ఆపకుండా అదే కంటిన్యూషన్ చేస్తూ ఉంది. ఒకవేళ నేను చనిపోయినా, నేను ఎప్పటి వరకు బ్రతుకుతానో అప్పటి వరకు మనము ప్రార్థనలో కొనసాగుదాం, నా దేవుడు గొప్ప కార్యం చేస్తే అది జరుగుతుంది అనే రీతిగా మరి ఆ విధంగా ఆ సిస్టర్ వెళ్ళింది. మీరు ఇప్పుడు కూడా మీరు ఎప్పుడైనా అవకాశం వస్తే సిస్టర్ పుష్పలత, డిప్యూటీ కలెక్టర్, నాగర్ కర్నూలు జిల్లా, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. సో ఆ సందర్భంలో ఆ బ్రదరు నందికొట్కుటూరు, మన రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా నందికొట్కుటూరు వాస్తవ్యులు, ఆయన హస్బెండ్. వాళ్ళు ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో, మహబూబ్నగర్ టౌన్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ సందర్భంలో వాళ్ళు ఈమెకు తెలియకుండా ఏం చేశారంటే, నాకు ఈ విషయం ఎలా తెలిసిందంటే, ఆమెకు తెలియకుండా ఆ ఇల్లును బేరానికి పెట్టారు. బేరం అంటే తెలుసు కదా, అమ్మడానికి పెట్టారు. ఎందుకంటే ఈమె చనిపోతుంది, చనిపోయిన తర్వాత మహబూబ్నగర్లో నేను ఈమె కొరకే వచ్చాను, పెళ్లి చేసుకున్నాను కాబట్టి, ఇంకా చనిపోయిన తర్వాత నా బంధువులు అక్కడ ఉన్నారు కాబట్టి వెళ్ళిపోవాలనే భర్త ఆలోచన. అలాంటి పరిస్థితుల్లో మాకున్న కొలీగ్, మా వైఫ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. ఆమె కొలీగ్ ఇల్లు కొనుక్కుంటానని షాద్ నగర్ లేకపోతే హైదరాబాద్ దగ్గరలో కొనుక్కుంటానని మాట్లాడినప్పుడు మేము 1 నెల తర్వాత ఇల్లు చూసాము, వచ్చి చూసుకుంటారంటే, లేదు నేను మహబూబ్నగర్లో ఉంటున్నా, మీకు తెలుసు కదా పుష్పలత సిస్టర్ ఆ ఇల్లు అమ్ముతున్నారు, ఆ ఇల్లు నేను కొనుక్కుంటానంటే, ఎందుకు వాళ్ళు అమ్ముతున్నారంటే ఈ స్టోరీ చెప్పిందండి. ఆమెకు అనారోగ్యం వచ్చింది, 4th స్టేజ్లో ఉంది, డాక్టర్లు కష్టమన్నారు, హస్బెండ్ ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి నందికొట్కూరు వెళ్ళాలనుకుంటున్నారు, అందుని బట్టి నేను ఇక్కడే ఇల్లు కొనుక్కుంటానని చెప్పేసి. నేను 6 నెలలు అయిన తర్వాత అడిగాను, ఏమైంది ఇల్లు కొన్నారంటే, ఆ సిస్టర్ బ్రతికే ఉంది కదా, ఎందుకు. హల్లెలూయా. ఇప్పటికి బ్రతికే ఉంది. 6 సంవత్సరాలు అవుతుంది ఆ సిస్టర్ బ్రతికి. ఏమి ఇబ్బంది కాలే ఆ సిస్టర్కి. ఎందుని బట్టి, తనకున్న విశ్వాసాన్ని బట్టి. మనము ఆ విధమైన సంపూర్ణమైన విశ్వాసంలోకి రావాలి అనేది నా యొక్క సందేశం యొక్క ముఖ్య సారాంశం. ఎటువంటి పరిస్థితి మన జీవితంలోకి ప్రవేశించినా, అది దేవుడు అనుమతించినా, సాతాను తీసుకొచ్చినా, మనుషులు మనల్ని ఆ యొక్క సుడిగుండంలో మనల్ని వేసినా, ఎవరిని వేసినట్టుగా, యోసేపుని వేసినట్టు గుంతలో వేసినట్టుగా, ఎండిన గుంతలో వేసినా దేవుని పట్ల విశ్వాసం యోసేపు పొడగొట్టుకోలేదు. తీసుకుపోయి అమ్మేసినా పొడగొట్టుకోలేదు, జైలు వేసినా పొడగొట్టుకోలేదు. ఎటువంటి పరిస్థితి మన జీవితంలో సంభవించినా, నా అన్నదమ్ములైన 11 మంది నా పాదాలను సాష్టాంగపడి నా ముందు ఉంటారనేదే నమ్మాడు ఆయన. ఆ యొక్క సాక్ష్యం చూశాడు, ఆ యొక్క దర్శనం చూశాడు, అది నా జీవితంలో జరుగుతుందని చూశారు. ఏ సందర్భంలో, ఏమైందయ్యా నిన్ను గుంతలేశారు, ఎప్పుడు వచ్చి వాళ్ళు నిన్ను మొక్కుతారు, ఏందయ్యా నిన్ను ఐగుప్తు కమ్మేశారు, ఎప్పుడు వచ్చి వాళ్ళు, ఎక్కడొచ్చి నీవు ఐగుప్తులో వాళ్ళ కాలంలో ఎలా సాధ్యమవుతుంది, ఏదయ్యా నీ కళ ఎక్కడైందయ్యా, నువ్వు వండి జైలబడ్డావు, కానీ చివరికి కళ నెరవేరిందా లేదా, అది మన దేవుడు. హల్లెలూయా. ఆ గొప్పతనం కలిగిన దేవుడు మన దేవుడు. మనం విశ్వసించే దేవుడు అసాధ్యుడు. ఏది సాధ్యం కాదనుకుంటామో, ఎలాంటి జీవితంలో ఎలాంటి పరిస్థితి మన జీవితంలో సంభవిస్తున్నప్పటికీ, ఏదైతే నీకు ప్రామిస్ చేశాడో, ఏ దర్శనం నీకు ఇచ్చాడో, ఏ కళ నీవు దేవుని సమక్షంలో నీ కన్నావో, అది నీ జీవితంలో నెరవేర్చడానికి విశ్వాసం నుంచి మంచి విశ్వాసము పోరాడము అనే మాటను ఆధారం చేసుకొని, ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దినదినము మనం ఆ విధంగా మనం బ్రతకగలిగితే ఈ కార్యాలు మన జీవితంలో జరుగుతాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి పుష్పలత, ఇప్పుడు ఎవరు యోసేపు స్టోరీ చాలా పాత, 2000 యేసుక్రీస్తు కంటే ముందు ఉన్న స్టోరీ అది అనుకుంటున్నాం కదా.
పుష్పలత ఇప్పుడే ఉంది, ఇప్పుడు బతికి ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా రాగలిగితే నేను పరిచయం చేస్తాను. ఫోన్లో ఈ మీటింగ్ అయిన తర్వాత మరి ఒకవేళ ఆమె చర్చ లేకపోతే ఫోన్లో మాట్లాడవచ్చు. దేని బట్టి ఆ సిస్టర్ ఆ విధంగా బతకగలిగింది? విశ్వాసం. నీ జీవితంలో ఏది అసాధ్యంగా లేకపోతే ఏది గొప్ప కొండలాంటి సమస్య నీ ముందుకు వచ్చిందా, విశ్వాసం నుంచి కోల్పోకూడదు. యాక్చువల్గా 3.5 సంవత్సరాలు అప్పటి వరకు యేసుక్రీస్తు ఈ యొక్క అద్భుతం చేసే వరకు ఎంత పీరియడ్ అయిందో తెలియదు, కానీ ఈ యొక్క శిష్యులు ఆ యొక్క విశ్వాసం ద్వారా ఆ యొక్క దయ్యాలను వెలగొట్టలేకపోయారు. కానీ అలాంటి పరిస్థితి మన జీవితంలో ఒకవేళ దేవుడు అనుమతించి టెస్ట్ చేయాలనుకుంటే, పరీక్షించాలనుకుంటే మనం ఏం చేస్తామో మనము అది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే. కానీ ఒకవేళ ధైర్యం నీలో ఉంటే, తెగింపు నీలో ఉంటే, నమ్మకము నీలో ఉంటే, నా దేవుడు అసాధ్యుడు, నాకు ఇచ్చిన వాగ్దానం కానీ నాకు ఇచ్చిన దర్శనం కానీ తన యొక్క సువార్త విషయంలో కానీ తన యొక్క మందిరం విషయంలో కానీ తన యొక్క ఆత్మను రక్షించే విషయంలో కానీ ఇది సాధ్యమవుతుంది నా జీవితంలో అని నువ్వు ఒకవేళ నమ్మగలిగితే ఆ దేవుడు నీకు సాధ్యం చేస్తాడనేది ఈ యొక్క వాక్యం యొక్క సారాంశం. కాబట్టి ఆలోచించుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులమే. విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం లేకుండా ఎవరం కూడా లేరు. కానీ శిష్యులు ఆ పని చేయలేకపోయారు. విశ్వాసంతో వారికి ఉన్న విశ్వాసము అల్పమైపోయింది, దానికి సరిపోలేకపోయింది. అలా కాకుండా సంపూర్ణమైన విశ్వాసముగా కలిగి పేతురు యోహానులు మందిరంలో వెళ్తున్నప్పుడు మందిరం ద్వారం దగ్గర ఒక పుట్టుకతో కుంటివాడు అక్కడ కూర్చొని అయ్యా అని చూశాడు. లోపలికి మేము నీకేమి ఇవ్వగలము, మదో బంగారం వెండి లేదు, కానీ యేసుక్రీస్తు నామంలో నిన్ను స్వస్థపరచగలమని చెప్పేసి ఆయన స్వస్థపడితే అతడు పరిగెత్తుకొని వచ్చాడు. వాళ్ళందరూ మాట్లాడతారు, ఎందుకు మీరు మమ్మల్ని అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు? మేమేం గొప్ప పని చేయలేదే. ఈ పని చేసిన వారు మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు ద్వారా ఈ పని జరిగింది. ఆ అల్ప విశ్వాసులైన వాళ్ళే తిరిగి సంపూర్ణ విశ్వాసం కలిగి పుట్టుకతో కుంటివాడైన వారిని స్వస్థపరిచిన శక్తి కలిగిన వారుగా వారు మారిపోయారు. మనకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. కొన్ని సందర్భంలో విశ్వాసంలో మనం ప్రార్థించగా ఆ ప్రార్థనకు పని జరగకపోవచ్చు, కానీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తాం. ప్రభువా, అదే పేతురు యోహాను ప్రార్థించగా ఆ పుట్టుకతో కుంటివాడైన అతను లేచి మరి తిరిగి అద్భుతం చేశావు కదా, ఆ విశ్వాసం నాకు కావాలి, ఆ నమ్మకం నాకు కావాలి, నేను కూడా ఆ విధంగా నీ కొరకు నేను బ్రతుకుతానని ఒకవేళ మనం మాట్లాడగలిగితే, అలా తీర్మానం తీసుకోగలిగితే దేవుడు మన ద్వారా కార్యం జరిగిస్తానని మనం నమ్మగలగాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం విశ్వాసలేము కదా, ఎవరు కూడా విశ్వాసం లేకుండా లేము ఇక్కడ. అయితే మనం అందరం కూడా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళమే. 1వ తరగతి నుంచి చదువుకొని వచ్చినాం. ఇప్పుడు పిల్లలకు మనం 1వ తరగతి చదువుకున్న కొంత 40-50 ఏళ్ళు ఉన్న వాళ్ళు 1వ తరగతి నుంచి చదువు, కానీ ఇప్పుడు పిల్లలు నర్సరీ చదువుతా ఉన్నారు, అంతకంటే ముందు ప్రీ స్కూల్ చదువుతా ఉన్నారు. సారీ, ఎక్కడి నుంచి చదివినా చదువుకుంటా మనము ఈ స్థాయికి వచ్చిన వాళ్ళని. మీలో ఎవరైనా సరే 1వ తరగతిలో జాయిన్ అయినా లేకపోతే ప్రీ స్కూల్లో జాయిన్ అయినా ఈరోజు ఏ క్వాలిఫికేషన్తో మీరున్నా, డిగ్రీ అయినా, బ్యాచులర్ డిగ్రీ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, డాక్టరేట్ అయినా, ఏ స్టేజ్ అయినా, ఎవరైనా ఏ సందర్భంలో అయినా ఒక్క క్లాస్ అయినా పరీక్ష రాయకుండా పాస్ అయ్యారా? ఎవరైనా సరే అసాధ్యం. అది పరీక్ష లేకుండా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మనము ప్రమోట్ కాలేము. ఒక గ్రాడ్యుయేషన్ నుంచి ఇంకో గ్రాడ్యుయేషన్కి మనము పోలేము. మరి మీ యొక్క విశ్వాసాన్ని ఎప్పుడన్నా అలా పరీక్షించుకున్నారా? పరీక్షించుకోకుండా మీరు ప్రమోట్ అవుతారని నేనేమాట్లాడి కలలు కంటున్నారా అనే మాట నేను అన్నాను, కానీ ఆలోచించుకోండి అని మాట్లాడుతూ ఉన్నా. విశ్వాసానికి పరీక్ష లేకుండా అల్ప విశ్వాసంలో నుంచి సంపూర్ణ విశ్వాసంలోకి మారాము అనే రీతిగా ఎలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేశారా? పిల్లలకు కాలేజీలో ల్యాబ్స్ ఉంటాయి, అక్కడ ఎక్స్పెరిమెంట్ చేపిస్తారు. నేను జియాలజీ స్టూడెంట్ని, ఇంటర్మీడియట్ వరకే. ఆ కప్పలను కోసి బొద్దింకలను కోసి అవి తీయమని బయటంటే ఆ ప్రాక్టీస్ చేశాను. ఆ టెస్ట్ అన్నీ ఎక్కడ జరుగుతాయి? ఫస్ట్ ల్యాబ్లో జరుగుతాయి. మీ ల్యాబ్ ఎక్కడ? మీ విశ్వాసానికి సంబంధించిన ల్యాబ్ ఎక్కడ ఉందా? అసలు ఉందా?
ఒక ప్రార్థనకు స్థలం ఉందా? ఒక ప్రార్థనకు రూమ్ ఉందా? ఒక ప్రార్థన చేసే సమయం ఉందా? ఏదైనా ఉందా? అలా లేదు. లేకుండా ఎలా మీకు మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకుంటున్నారు? సో ఎప్పుడైతే ఈ యొక్క శిష్యులైన యేసుక్రీస్తు శిష్యులైన వాళ్ళు అల్ప విశ్వాసంతో ఆ పని చేయలేదో, దేవుడు మీకు మీ యొక్క విశ్వాసము అల్పమైంది అంటే కొద్దిగా ఉంది, ఇంకా పెరగాలి అని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాక్టీస్ చేశారు. ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక ఏకాంతమైన స్థలం ఏర్పాటు చేసుకున్నారు, ఒక 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 పర్టికులర్ డే సమయాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. ఆ విధంగా చేసి చేసి ప్రార్థన చేసి చేసి విశ్వాసాన్ని సంపాదించి అలా అద్భుతాలుగా చేశారు, గొప్ప కార్యాలు చేశారు. ప్రమోషన్ వచ్చింది వాళ్ళకి. సో కాబట్టి నేను మాట్లాడే మాటలు కూడా అర్థం చేసుకున్నాను. దేవుని యొక్క వాక్యము బహుస్పష్టంగా దయచేసి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు గలుగుటకు కారణమగును. మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై. దేని చేత? శోధనల చేత, కష్టాల చేత, ఇబ్బందుల చేత అది పరీక్షకు నిలిచినదై అక్కడ పాస్ అయి ముందుకు వెళ్ళినప్పుడు మనకు కలిగే విషయం అంటే మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు అది కారణమవును అనేది జ్ఞాపకం చేసుకోండి. సో కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కు ప్రమోట్ పరీక్ష అయిన తర్వాత ఆరు సబ్జెక్టులు పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్ ప్రమోషన్. ఎన్టీ రామారావు పీరియడ్లో మరి చాలామంది ఆ సందర్భంలో ఉన్నారో కానీ ఆ సందర్భం తెలిసిన వాళ్ళు ఎంతమంది నేను ఎరగను కానీ అప్పుడు 5 మార్కులు గ్రేస్ మార్కులు ఆ కేటగిరీలో వచ్చిన వాడిని నేను. 30 మార్కులు వచ్చి ఒక సబ్జెక్ట్లో 30 మార్కులు వచ్చి మిగతా అన్నింటిలో పాస్ అయ్యి 1 మార్కులు 5 మార్కులతో ఒకవేళ ఫెయిల్ అయితే ఎన్టీ రామారావు గ్రేస్ మార్కులు ఇచ్చాడు 5. ఆ 5 ద్వారా నేను పాస్ అయ్యి బయటకు వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుకున్నాను. దాని గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్స్ అంటారు దాన్ని. సో ఆ విధంగా చాలా సందర్భంలో మనము పరీక్షించబడినప్పుడు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫెయిల్ అయ్యే అవకాశాలలో దేవుడు గ్రేస్ మార్కులు ఇస్తా ఉంటాడు కొన్ని సందర్భాలలో. మీరు అవిశ్వాసంలో అయ్యో నేను ఈ పరీక్ష చేశాను నేను ఫెయిల్ అయినా అనుకోకండి. దేవుడు ఉన్నాడు గ్రేస్ కలపడానికి. అధైర్యపడకండి విశ్వాసంలో. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉండండి. దేవా ఇగో ఈ యొక్క పని నేను విశ్వాసంతో మొదలు పెట్టాను, ఈ పని నాకు జరగాలి. ఒకవేళ ఫెయిల్ అయిందా దేవుని కృపను అడగండి. ఎన్టీ రామారావు మాకు ఆ రోజుల్లో ఎలా గ్రేస్ పీరియడ్ మార్కులు కలిపి పాస్ చేశాడో మనల్ని కూడా దేవుడు ఆ గ్రేస్ మన కృపను మనకు అనుగ్రహించే విధమైన పనులు మనం చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మరి మన విశ్వాసము పరీక్షకు నిలబడుతున్నది జ్ఞాపకం చేసుకో. శోధనల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత, కష్టాల చేత రకరకాలుగా విశ్వాసము పరీక్షకు నిలుస్తుంది అనేది జ్ఞాపకం చేయాలి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. నా జీవితంలో నేను ఒక విశ్వాసిగా కొనసాగుతున్న నాకు శోధనలు వస్తాయి, నాకెందుకు జరిగింది ఈ విధంగా అనే ప్రశ్న మనం వేసుకోకూడదు. అది పాఠాంశంలో భాగం, లెసన్లో భాగం. అది ఆ భాగం నేను అర్థం చేసుకోకుండా ప్రశ్న దేవుని అది వచ్చింది కాబట్టి దాని ఆ యొక్క శోధనను మనం జయించి విశ్వాసాన్ని నిలుపుకోవాలనేది సారాంశమై ఉంది. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడే గాని మేము మృక్కము. పరీక్ష అది. ఏం పరీక్ష అది? ప్రాణాంతకమైన పరీక్ష. సస్తవా బ్రతుకుతారా? బ్రతకాలనుకుంటే మొక్కండి, చావాలనుకుంటే మొక్కకండి. ముగ్గురు ధైర్యం చేసి నిలబడ్డారు. పరీక్ష వచ్చింది వాళ్ళ జీవితంలో. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడే. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు కానీ ఈ ప్రతికి మేము
ఏ విశ్వాసం చెప్పండి? ప్రగాఢమైన విశ్వాసం, అంతు లేని విశ్వాసం. అది కొలవలేని విశ్వాసంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విశ్వాసంలోనికి మనం రావాలనేది దేవుని యొక్క కోరిక. చాలా సందర్భంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విశ్వాసం, ఇలాంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నిరూపించుకో నీవు దేవుడవని అనే రీతిగా మనం వెళ్ళాలి. దయచేసి మనకందరికీ తెలుసు అబ్రహాం స్టోరీ. అబ్రహాంని ఎవరు పరీక్షించారు? దేవుడే పరీక్షించాడు. ఏమని? నీకున్న ఏకైక కుమారుని నాకు బలి ఇవ్వు అని. ఏ క్షణం వరకు దేవుడు అతన్ని పరీక్షించాడంటే, ఇంట్లో నుంచి భార్యకు చెప్పి బాబును కొంతమందిని పనులను తీసుకొచ్చే వరకు పరీక్ష చేశాడు. ఆ పరీక్ష వచ్చిన తర్వాత ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చినాక, అయ్యా పనులందరూ మీరు ఇక్కడే ఆగిపోండి, నేను నా కుమారుడు గాడిద మాత్రమే పైకి వెళ్ళి బలి అర్పించేస్తామని చెప్పే వరకు పరీక్షించాడు. పైకి వెళ్ళిన తర్వాత వాడు బాబు చిన్నోడు అడుగుతున్నాడు, నాన్న మంట అంటే నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేదు అంటే, దేవుడు చూసుకుంటాడు నాన్న, మనం వెళ్దాం అక్కడికి వెళ్ళని. అప్పటి కూడా ఇంకా పరీక్షలో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఆ బాబు రెండు చేతులు కాలు కట్టేసి దాని మీద పడుకోబెట్టినప్పుడు ఇంకా పరీక్ష జరుగుతూనే ఉంది. ఇంకెప్పటి వరకు పరీక్ష? ఎప్పటి వరకు ఇంకా పరీక్ష? కత్తి ఎత్తి ఇంకా అక్కడి నుంచి ఎత్తిన కత్తి కిందికి దిగడానికి క్షణమే, ఒక్క సెకండ్ చాలు కిందికి దిగడం. ఆ యొక్క క్షణం వరకు దేవుడు పరీక్షించాడు అబ్రహాం. ఆ యొక్క విశ్వాసంలో నిలిచాడా లేదా? చనిపోవలసిన ఒక క్షణం తర్వాత చనిపోవలసిన కుమారుడు బ్రతికి సజీవంగా తల్లి దగ్గరికి వచ్చారా లేదా? అది ముక్కవోని విశ్వాసము అంటాం దాన్ని. సో దేవుని పట్ల మనకు అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రభువా, చివరి క్షణం వరకు నన్ను పరీక్షించిన, యాక్చువల్గా చివరి క్షణం ఎందుకు? ఈ శద్రకు మెషకు అబద్ధంలకు చివరి క్షణం కూడా అయిపోయింది, ఎత్తి అల్ల వేసేసారు. ఎందులో టైం కూడా అయిపోయింది అలాగే. అక్కడ కూడా విశ్వాసంలో వాళ్ళు, అది క్రైస్తవుల విశ్వాసం, అది దేవుని పట్ల ఉన్న నమ్మకం. క్రైస్తవుడుగా నేను దేవుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండరు అని అంటారు కదా. దేవునికి నీవు ఒకవేళ విశ్వాసం ఉంటే, ఇలాంటి విశ్వాసం ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, అప్పుడు నేను దేవుడు ఇష్టపడతాడు అనేది జ్ఞాపకం చేసుకో. ఏదో తూతూ మాత్రంగా ఆదివారం వస్తేమా పోతిమా సండే నేను విమర్శిస్తున్నాను, కానీ మా విశ్వాసాన్ని ఇంకా బలపరచడానికి మాట్లాడుతున్నాను. ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ పెట్టారా, వచ్చామా పోయా, అలా కాదు, ఉండని. అది కావాలా, 100% అది జరగాలి. కానీ హృదయంలో, మనసులో దృఢమైన నమ్మకము, విశ్వాసం దేవుని పట్ల ఉండాలి. నేను దేవునికి చెందిన వాడిని, దేవుని యొక్క చేతిలో నేను బలమైన ఆయుధాన్ని, సాధనాన్ని, దేవుడు నన్ను ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా నేను వాడుకొని తను మహిమపరచుకొని అనే రీతిగా ఒకవేళ మన జీవితాలను దేవునికి సమీపంగా మనం తీసుకురాగలిగితే, నా జీవితంలో ఎలాంటి పరీక్షలు వచ్చినా పర్వాలేదు. అబ్రహాంకి ఇలాంటి పరీక్ష వచ్చింది. యోబుకి ఎవరు పరీక్ష పెట్టారండి? ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడా? ఎవరు పెట్టారు? దేవుడు అనుమతి ఇచ్చాడు, కానీ సమస్యలు తీసుకొచ్చింది మాత్రం సాతాను. అతని ప్రాణము నీవు డిస్టర్బ్ చేయకూడదు, కానీ మిగతాదంతా నీకు అప్పగించినా ఏం చేసుకుంటావు చేసుకుంటావు. అవునా కదా? సో ఒకవైపు పరీక్ష దేవుని పక్షాన పరీక్ష వస్తుంది, కొన్ని సందర్భంలో పరీక్ష సాతాను తీసుకొని రావచ్చు. యోబు కూడా ఆ పరీక్షకు నిలిచాడు లేదు. భార్యనే విసుకొని ఎందుకు ఆ బతుకు, ఆ దేవుని 2 మాటలు అనేసి చనిపోరాదా అనే రీతిగా భార్య విసుకున్నంత రీతిగా కూడా ఆయన విశ్వాసంలోంచి పోలేదు. ఏది కోల్పోయాడో వాటన్నిటిని, ఒకవేళ 500 గొర్రెలు పోతే 1000 గొర్రెలు వచ్చాయి. 200 నెంబర్ వేరే ఉంది అనుకోండి, మామూలు ఉదాహరణ చెప్తాను. 200 ఒంటెలు పోతే 400 గొర్రెలు, 400 ఒంటెలు వచ్చాయి. 7 మంది పిల్లలు పోతే 14 మంది పిల్లలు వచ్చాయి. ఆ విధంగా దేవుడు డబుల్ 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 ఆశీర్వదించాడు. దేని బట్టి? విశ్వాసంలో కోల్పోకుండా. భార్య కూడా, ఇంటి వారు కూడా ఒకవేళ నిన్ను ఎందుకు ఆ యొక్క ఏమంటారు భక్తి ఎందుకు, ఆ యొక్క విశ్వాసం ఎందుకు విడిచిపెట్టి రాదని విసుకున్న, విడిచిపెట్టిన విశ్వాసంలో కొనసాగాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాల విధంగా ఉంది. ఒక అంశం మనం గమనించుకోవాలి. విశ్వాసంగా ఉంటున్న మనకందరికీ కూడా పరీక్ష ఉంటుంది. పరీక్ష రాకుండా, పరీక్ష పాస్ కాకుండా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పోము. నీ యొక్క అల్ప విశ్వాసం నుంచి సంపూర్ణ విశ్వాసంలోకి రావాలంటే నీ జీవితంలో పరీక్షలు జరగాలి. పరీక్షలో నువ్వు నెగ్గాలి, విజేత పొందాలి. నెక్స్ట్ గ్రేడ్కి నువ్వు వెళ్ళిపోవాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 2వ విషయాన్ని మనం గమనిస్తే, దయచేసి యోహాను గ్రంథము 3వ అధ్యాయము, మత్తయి సువార్త, ఒక్క నిమిషం,
దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఈ యొక్క అంశంలో నీ విశ్వాసము తూచబడుతుంది, కొలవబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. టెకేల్ అనగా ఆయన నిన్ను తాచులో తూచగా నీవు. ఇప్పుడు దేవుని దగ్గర మనం పోదాం అందరం. దేవుడు అక్కడ ఒక తక్కడ పెడతారు, అప్పుడు అందులో కూర్చున్నాం. ఇక్కడ రీసెంట్గా మనకు సమ్మక్క సారక్క జాతరలు అయ్యాయి కదా, ఆ జాతరలో ఒక ఆనవాయితీ ఉంది. ఒకవైపు మనిషి కూర్చుంటారు, ఇంకోవైపు బెల్లం పెడతారు. అంటే ఆయన బరువు ఎంత ఉందో అంత బెల్లాన్ని సమర్పిస్తారు అన్నట్టుగా. ఒకవేళ ఉదాహరణకి నేను బెల్లం తెచ్చాను అనుకోండి, జోకోడానికి, నన్ను ఒకవైపు తక్కెడలో కూర్చోబెట్టారు, ఇంకోవైపు నేను తెచ్చిన బెల్లం కూర్చోబెట్టి తక్కువైంది. అప్పుడు నేనేం చేస్తా, కొనుక్కొచ్చుకుంటాను. ఎంత 10 కిలోల 5 కిలోల 2 కిలోల ఎంత తక్కువైందో అంత కొనుక్కొచ్చుకొని మళ్ళీ ఆ పక్కలు వేసేసి అది ఇచ్చేస్తాను. కానీ విశ్వాసంలో అలా లేదు, కొనుక్కొచ్చేది లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. ఓ నా విశ్వాసం తక్కువ ఉందా, మా అమ్మ చాలా విశ్వాసాలు, ఆమె నుంచి కొంచెం తీసుకుంటా, మా నాన్న పాస్టర్ గారు ఆయన నుంచి కొంచెం తీసుకుంటా. ఎవరి విశ్వాసం వాళ్ళదే. నిన్ను తాచులో వేసి తూచగా నువ్వు తక్కువగా అనే మాట మన జీవితంలో రాకూడదు. మన గురించి దేవుడు ఆ మాట మాట్లాడకూడదు అని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా సరే నీ యొక్క విశ్వాసాన్ని దేవుడు తూచగా, ఆ విశ్వాసంలో బల నమ్మకమైన మంచి దాసుడా అనే రీతిగానే మనం ఆ యొక్క పేరు బిరుదు రావాలి. కానీ తక్కువైతేవేంటి అనే మాట మనకు రాకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆలోచన చేసుకుందాం. మన విశ్వాసంలో మనం అనుకోవద్దు యాక్చువల్గా మనకు దేవుడు తూచడు జోకుడు అని అనుకోకు. ఆయన ఎప్పుడు ఎలా పరీక్ష పెట్టాలో, ఎలా జోకాలో, ఎలా అది మెజర్మెంట్ ఉండాలో అది మన జీవితంలో సంఘటనల ద్వారా చేస్తూనే ఉన్నాడు ఆయన. మనము దాన్ని ఎరిగి ఉండాలా, తెలుసుకొని ఉండాలా. అయ్యో నేను తక్కువ గోడ కాకూడదు, నా విశ్వాసం ఏ సందర్భంలో దేవుడు తూచగా అంటే కొలవగా నా విశ్వాసము తగ్గిపోకూడదు అనే ఆ యొక్క కాన్షియస్లో మనం బ్రతకాలి. అలా విశ్వాసం కలిగి మనం బ్రతకాలి అనేది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రెండవ అంశం, మన విశ్వాసము కొలవబడుతుంది, తూచబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అనుకోవచ్చు నేను మంచినే బతకాను, బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నాను, ప్రతి ఆదివారం పోతున్నాను, రకరకాలుగా నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడో ఏదో సందర్భంలో పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నువ్వు లోకరీతిగా లేకపోతే శరీరరీతిగా లేక ఇహ సంబంధమైన విషయాల్లో నువ్వు ఏమంటారు వెయిటేజ్ ఇస్తే, నువ్వు ఆకర్షించబడితే నువ్వు తను కొలిసే యొక్క మెజర్లో తక్కువైపోయావనేది జ్ఞాపకం చేసుకోవాలి. కొందరికి లంచం అలవాటు ఉంటుంది, కొంతమందికి సాడీలు అలవాటు ఉంటాయి, కొంతమందికి అసూయ అలవాటు ఉంటుంది, కొంతమందికి కోపం అలవాటు ఉంటుంది, కొంతమంది కక్ష కడతారు, పగబడతారు. వీటన్నిటినీ దేవుడు తూచగా నీ జీవితంలో అవి లేవు. నీవే నీ యొక్క విశ్వాసమే బరువైన విశ్వాసం అనే రీతిగా కనబడాలి కదా. ఇవన్నీ మనకు బయటివి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనకు అందరికీ ఏదంటే బయట యేసుక్రీస్తు నమ్మని వాళ్ళందరూ తాగుబోతులు, తిరిగిపోతులు, వాళ్ళకంటే నా విశ్వాసం గొప్పది, నేను చాలా మంచి, నేను దేవునికి సమీపంగా ఉన్నాను అనుకోవచ్చు. కానీ వాటికంటే భయంకరమైన అంశాలు ఏంటంటే అసూయ, ద్వేషము, పగ, కోపం ఎవరు కనబడని ఇవి. ఆ తాగుబోతు వాడు బయటకు అందరు కనబడతా ఉంటాడు, ఆ తిరుగుతూ అందరు కనబడతా ఉంటాడు. అవి అందరికన్నా కానీ కనబడని మనసులో ఉన్నాయి. అవిటిని విషయంలో దేవుడు ఒకవేళ లెక్క చేసినప్పుడు అవి నీ జీవితంలో కనబడకుండా మైనస్ అయి ఉండి విశ్వాసమే ఆ యొక్క స్థానంలో ఉంటే నీ విశ్వాసం తూచబడినగా అది నీ విశ్వాసమే బరువైనదిగా కనబడుతుందని జ్ఞాపకం చేసుకో. సో కాబట్టి మనం ఆలోచన చేసుకుందాం. మనసుకు మానసిక సంబంధమైన ఎలాంటి రుగ్మతలు, ఎలాంటి బలహీనతలు ఇలాంటివి మన జీవితంలో లేకుండా, ఎవరిపైన అసూయ, ద్వేషము, పగ, కక్ష, కోపము, చూసుకుందాంలే నేను మొండోని రకరకాలుగా మాట్లాడుతాయి, ఇవన్నీ మన జీవితంలో లేకుండా ఉండగలిగితే అది మరి తూచినప్పుడు మంచిగా జరుగుతుందని జ్ఞాపకం. సో ఈ విధంగా బ్రతికిన మనకు ఒకవేళ ఈ రెండు విశ్వాసంలో పరీక్షలో నెగ్గిన నీకు తూచినప్పుడు బరువుగా అంటే నీ యొక్క విశ్వాసమే బరువైనదిగా కనబడినప్పుడు దేవుడు మనకి ఇయ్యబోయే మరి అంటే బహుమానం యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం. ఏం జరుగుతుందో చూద్దాం.
ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. చాలు. ఒకవేళ నీ యొక్క విశ్వాసము పరీక్షించబడగా విశ్వాసము విజయం పొందుకున్నప్పుడు, నీ విశ్వాసము తూచినప్పుడు, నీ విశ్వాసం బరువైనప్పుడు నీవు పరీక్షలోనికి రావు, తీర్పులోనికి నీవు రావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ మీద మనం శిలువ ధ్యానాల్లోనికి వచ్చేసాము. శిలువ మీద దొంగ మాట్లాడినప్పుడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేడే నీవు నాతో పరదేశంలో, ఆయనకు తీర్పు వచ్చిందా? లేదు, నీ తీర్పు తీర్చాల్సి నువ్వు ఏం చేసినావు, చిన్నప్పటి నుంచి నాకు లెక్క కావాలని అడిగాడా దేవుడు? నువ్వు తీర్పు తీర్చలేదా ఏమి? డైరెక్ట్ ఈ ప్రమోటెడ్ టు ప్యారడైజ్ వచ్చేసే, నీకు తీర్పు లేదు. ఎందుకంటే నువ్వు నన్ను సంపూర్ణంగా విశ్వసించావు కాబట్టి. నీ పక్కవాడు నన్ను నిందిస్తున్నాడు, నీ దేవుడు కదా, నీవు దేవుని శక్తి ఉంది కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు, పక్కోడు వాడు నన్ను అవమానిస్తుంటే, అపహాసిస్తుంటే నువ్వు సంపూర్ణంగా నమ్మవు. నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, అక్కడి నుంచి వచ్చాను, నేను అక్కడికి వెళ్తాను, అక్కడ స్థలం ఉంది, నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్ళాను, నువ్వు నమ్మావు కాబట్టి నీ తీర్పులోనికి వీడు లెక్కకు వస్తాడు. ప్రతిదీ అడుగుతావని లెక్క. 1వ తరగతి నుంచి, లేకపోతే ఇప్పటి నుంచి ప్రీ స్కూల్ నుంచి లెక్క అడుగుతావని నేను మాట్లాడతాను. సో కాబట్టి మనం కూడా సంపూర్ణంగా విశ్వసించి ఆ తీర్పులోనికి రాకుండా మనం అందరం కూడా డైరెక్ట్గా దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ కళ్ళు మూసి అక్కడ తెలిసే రీతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. తర్వాత చివరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ వచనం అందరికి ఫేమస్. బైబిల్ లేకుండా కూడా చదవగలుగుతాం మనం. ఓకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశించక మంచి పోరాడము నిత్య జీవము. ఎప్పుడు మేము ఎక్కడ చదువుకున్నాం? మనము 1 తిమోతి 6వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతున్నాడు, విశ్వాసముంచు ప్రతివాడు నశించక నిత్య జీవము పొందును. సో కాబట్టి చివరిగా మనకు కలిగే ఫలితం ఏంటంటే ప్రయోజనం ఏంటంటే మనకు నిత్య జీవం కలుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నాం. ఇక్కడ ఇండ్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు పిల్లలు కొత్త కొత్త పదాలు వాడుతున్నారు. ఇండ్లను ఇల్లులు అంటున్నారు. ఇల్లులు, ఆ పదం ఎక్కడ ఉందో అర్థం కాలేదు నాకు. మీరు విన్నారు ఎప్పుడన్నా? ఇప్పుడు మాట్లాడే పిల్లలు ఇండ్లు అనరు, వాళ్ళు ఇల్లులు అంటారు. సో ఏది ఏమైనప్పటికీ మనకందరికీ ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. ఎలా? భార్య, భర్త, పిల్లలు, అత్తమామలు ఉంటే తల్లిదండ్రులు. పరలోకంలో అలా కాదు. ఎబినేజర్ ఇల్లు ఎబినేజర్కే, నా భార్య ఇల్లు నా భార్యకే, నా కొడుకు ఇల్లు నా కొడుకే, నా కూతురు ఇల్లు నా కొడుకు. ఎవరి ఇల్లు వాళ్ళదే. హల్లెలూయా. నేను ఎప్పుడైనా సరే నా ఇల్లు కట్టినప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే, ఈ ఇంటికి ఎవరు మేస్త్రి, ఎవరు ఇంజనీర్ అంటే పలానా మేస్త్రి కట్టాడు, పలానా ఇంజనీర్ కట్టాడని చెప్తాను. కానీ నీ ఇల్లు పరలోకంలో ఎవరు ఇంజనీర్? యేసయ్య. ఎవరు మేస్త్రి? కట్టిన వాళ్ళు ఎవరు? యేసయ్య. స్వయంగా యేసుక్రీస్తు చేతులతో కట్టిన ఇంట్లో, యేసుక్రీస్తు ఇంజనీరింగ్ చేసిన ఇంట్లో మనం నివసించబోతున్నాం. హల్లెలూయా. సంతోషం కాదా? ఆనందం కాదా? ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మంచి ఇంజనీరింగ్ కంపెనీ మన ఇండియాలో. జిఎంఆర్ మంచి ఇంజనీరింగ్ కంపెనీ మన ఇండియాలో. వేరే దేశాల్లో వాళ్ళని తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లను కట్టిస్తూ ఉన్నారు. అంతకు మించిన ఇంజనీరింగ్ దేవుడు మన దేవుడు, నీ ఇల్లు కట్టబోయే దేవుడు, కట్టిన దేవుడు. అది సంపాదించుకోవాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక జ్ఞాపకం చేసుకుంది. ప్రభా, ఆ నిత్య జీవం అందుకుంటాను. ఆ బంగారు వీధులు ఉన్న మన ఇంట్ల ముందు ఏముంటాయి? రోడ్లు, సీసీ రోడ్లు ఉంటాయి. అంటే హైవే పోతే డాంబర్ రోడ్లు ఉంటాయి. అక్కడ బంగారంతో వేసిన రోడ్లు. అక్కడ మోషే ఉంటాడు, తెలుసా? అక్కడ దావీదు ఉంటాడు. మోషేని అడగొచ్చు, మోషే 9 అద్భుతాలు ఎలా చేశారు మోషే గారు అడగొచ్చు. యేసుక్రీస్తు అక్కడే ఉంటాడు, దావీదు అక్కడే ఉంటాడు, సంసోన్ అక్కడే ఉంటాడు, అబ్రాహాం అక్కడే ఉంటాడు. ఆలోచన చేసుకోండి, ఎంత గొప్ప ప్లేస్ అది, ఎంత ధన్యమైన ప్లేసు. మరియమ్మ అక్కడే ఉంటుంది, ఎలిజబెత్ అక్కడే ఉంటుంది, రూత్ అక్కడే ఉంటుంది, ఎస్తేర్ అక్కడే ఉంటుంది. అడగొచ్చు ఎస్తేర్ ఎలా డేర్ చేసావు నువ్వు రాజు దగ్గరికి పోవడానికి? అప్పుడు రావడానికి పర్మిషన్లుగా ఎస్తేర్ చెప్తుంది, టెన్షన్ ఎలా పడిందో. నువ్వు డైరెక్ట్గా ఆమెతో మాట ఇంటరాక్ట్ కావచ్చు. ఏ స్థలంలో? నిత్య జీవము నువ్వు పొందుకుంటే. నిత్య జీవం ఎప్పుడు పొందుకుంటాము? ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు. అర్థమవుతుందా? సో కాబట్టి దేవుడు మనకందరికీ ఆ నిత్య జీవము
ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆ నిత్య జీవం ఇవ్వడానికి మంచి పోరాటము జ్ఞాపకం పెట్టుకోండి. మంచి పోరాటం పోరాడదాము, నిత్య జీవం మనము చేపడదాం. దేవుడు ఆ యొక్క వాక్యాన్ని దీవించి ఆశ్రయించుగాక. ఒకవేళ చిన్న ప్రార్థన చేసిన తర్వాత నేను తిరిగి వీడియోను దానికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాను చెప్పేసి. ఓకే, నేను గిడ్యోన్ తరపున మీ దగ్గరికి వచ్చాను. మీకు అందరికీ ఈ బైబిల్ చూస్తుంటారు. ఈ బైబిల్ ఎరగని క్రైస్తవులు అంటూ ఉండరు సామాన్యంగా. మొట్టమొదటి మన చేతిలోకి వచ్చే బైబిల్ ఇదే. పిల్లలు సండే స్కూల్ ఉన్నప్పుడు, వీబీఎస్కి వెళ్ళినప్పుడు మనకు వీబీఎస్లో బిగినర్ క్లాసు, ప్రైమరీ క్లాసు, జూనియర్ క్లాసు, సీనియర్ క్లాస్ అని సెక్షన్స్ ఉంటాయి మనకు. ఈవెన్ వీబీఎస్లో ఇచ్చే బైబిల్ ఇది. ఈ బైబిల్ ఇదే లోగో ఉంటుంది. ఈ లోగో చూసారు కదా కింద, అదే లోగో. ఆ లోగో గిడియోన్స్ది. మనకు భారతదేశానికి త్రివర్ణ పథకము ఉండి మధ్యలో చక్రం ఎలా ఉంటుందో అది, దాన్ని చూస్తేనే మనకి ఏమీ రెఫరెన్స్ వస్తుంది, ఇది ఇండియా అన్నట్టు వస్తుంది. ఈ లోగోను చూసినప్పుడు మీకు గిడ్యోన్స్ జ్ఞాపకం రావాలి. సో గిడ్యోన్ అనే సంస్థ మరి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో విస్తరించిపోయింది. కన్ను తెరిచి కన్ను మూసేలోపు, 2 సార్లు కన్ను తెరిచి 2 సార్లు ఇట్లా మూసేలోపు 5 బైబిల్ ప్రపంచంలో ఎక్కడో పనిచేశారు, వెళ్ళిపోయాయి. దేవుని ఎరగని ప్రజల దగ్గరికి అది వెళ్ళిపోయింది. ఆ సంస్థలో మేము పనిచేస్తూ ఉన్నాం. నేను రీజనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈ యొక్క రీజన్కి. మరి ఈ యొక్క గిడ్యోన్ సంస్థ మరి చేసే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా 100 లాంగ్వేజెస్లో 100 భాషల్లో దీన్ని ముద్రించి దీన్ని తీసుకొచ్చి ఎవరైతే దేవుని ఎరగని ప్రజలు ఉన్నారో వారికి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఎక్కడ కూడా దీన్ని వెలపెట్టి ఇవ్వకూడదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఉచితంగా ఇవ్వబడుతుంది, బహుమానంగా ఇవ్వబడుతుంది. మన భారతదేశంలో సుమారుగా అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క గిడ్యోన్ సంస్థ పనిచేస్తూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలో నేను క్యాబినెట్ నుంచి మీ మధ్యలో వచ్చి నిలబడ్డాను. మనం భారతదేశంలో 25 భాషల్లో ఇది ముద్రించబడుతుంది. ఇంకా లిపి లేని భాషలు ఉన్నాయి. లంబాడి భాష ఉంది అని ఉదాహరణకి అనుకోండి. ఆ భాషకు లిపి లేదు కాబట్టి ఇంకా దానిలో ఆ యొక్క భాషలో ముద్రించలేకపోతున్నా. అది తెలుగులో ఈ లంబాడి భాషను తెలుగు లిటరేచర్ని వాడుకొని అలా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా మరి 25 భాషల్లో ఇది ముద్రించబడుతుంది. సుమారుగా మన భారతదేశంలో సంవత్సరానికి 2 కోట్ల బైబిళ్ళు ఇది పంచబడుతుంది, రకరకాలుగా పంచబడుతుంది. మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో ఇది పంచబడుతున్నప్పుడు వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కొడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, కాల్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా పరిచర్య మాత్రం ఆగిపోవట్లేదు. ఎక్కడో ఒక మూలలో అది జరుగుతూనే ఉంది. సో కాబట్టి దేవుడు పూనుకొనిన పని ఇది, దేవుడు ఉద్దేశించిన పని కానీ ఇది ఆగదు. నేను ఒకటే మాట మాట్లాడుతాను. ఈరోజు చాలా సందర్భంలో చాలామంది క్రైస్తవులు భయపడిపోతున్నారు. బీజేపీ అని, విహెచ్పి అని, ఆర్ఎస్ఎస్ అని రకరకాలుగా. నేనేం మాట్లాడుతుంటే నీగ్రో లాంటి వారిని ఎదుర్కొన్న క్రైస్తత్వం ఈ క్రైస్తత్వం. హిట్లర్ లాంటి నియంత్రణ ఎదుర్కొన్న క్రైస్తత్వం ఈ క్రైస్తత్వం. మిగతా వాళ్ళంతా ఎంతటి వాళ్ళు వీళ్ళంతా. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈ పనిని పూనుకున్న వాడు సువార్తను సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించమని చెప్పిన ఆజ్ఞ ఇచ్చిన వాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ మాట అని ఊరుకోడు ఆయన. ఆ పని జరగడానికి తన పిల్లలకు కావాల్సిన సహాయం ఆయన చేస్తే ఉంటాడనేది జ్ఞాపకం. కాబట్టి మరి అలాంటి పని చేస్తున్న మేము మీ మధ్యలోకి ఈరోజు వచ్చాము. ఈ బైబిల్ ఉచితంగా ముద్రించబడి క్రీస్తుని ఎరగని ప్రజలకు ఉచితంగానే ఇవ్వబడుతుంది, కానీ మాకు ఖర్చు అవుతుంది. ఏ పేపర్ ఉత్తగానే తయారు కాదు, ఏ ముద్రణ ఊరికనే రాదు, ఏ వస్తువు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి ట్రాన్స్పోర్ట్ కాదు, అది దానికి ఖర్చు అవుతుంది. సో ఈ యొక్క బైబిల్ని మేము ప్రింట్ చేయడానికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది, 50 రూపీస్ ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు ప్రేరేపించబడి ఒక 5 బైబిల్ నేను స్పాన్సర్ చేస్తాను గిద్యోన్ అనుకుంటే మీరు ఒక 500 రూపాయలు ఇస్తే ఒక 10 బైబిల్ ఇది ముద్రించబడుతుంది. ఒక 1000 రూపాయలు ఇస్తే అది 20 బైబిల్ ముద్రించబడుతుంది. సో ఆ విధంగా మీకు ఒకవేళ ప్రేరేపణ వస్తే మేము ఈ యొక్క సంఘ ఆరాధన ప్రకారంగా మరి పాస్టర్ గారు దైవజనుల యొక్క అనుమతితో మరి తను ఏ విధంగా మనం గైడ్ చేస్తే ఆ విధంగా మేము వెళ్తాం. మీరు ఈ విషయాన్ని యొక్క పరిచయం మీరు జ్ఞాపకం చేసుకునండి.
దానికి ఈ డబ్బులు అనేది క్రైస్తవ విశ్వాసులే యొక్క వాటిని సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసంలో ఉన్న మీ అందరికీ గిడియోన్ సంస్థ తరఫున ఒక మనం మేము తీసుకొని వచ్చాం. ఒక బైబిల్ 50 రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి మీ యొక్క దేవుని యొక్క ప్రేయర్ పాయింట్ బట్టి 10 బైబిల్, 20 బైబిల్, 30 బైబిల్, 50, 100 కొందరు ప్రామిస్ చేస్తారు 360 రోజుకు ఒక బైబిల్ నేను ఇస్తాను అనే రీతిగా కూడా చాలా మంది ఉన్నారు. మీ యొక్క దేవుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా ప్రేరేపిస్తాను. ఒక చిన్న సాక్ష్యం నేను మీ ముందుకు ఒక 2-3 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. కాకినాడ పట్టణంలో పాస్టర్ జోషి ప్రశాంత్, మీరు యూట్యూబ్లో అందరం మనం బాగా ఫెమిలియర్ అయిపోయాం కదా. మీరు బయటకు వెళ్ళిన తర్వాత జోషి ప్రశాంత్ కాకినాడ అని కొట్టండి, ఒక యంగ్ బాయ్ బయటకు వస్తారు గడ్డం వేసుకొని. ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన వాళ్ళ నాన్న చర్చి నడిపిస్తారు. పైన చర్చి ఉంటుంది, కింద రూమ్ ఉంటుంది. వాళ్ళ నాయన పైన చర్చి నడిపిస్తున్నప్పుడు కింద ఫ్రెండ్స్ దగ్గర ఆయన తాగేవాడు. అలాంటి బ్రతుకుతున్న జోషి ప్రశాంత్కి కొన్ని సంవత్సరాల తర్వాత అనారోగ్యం ఏర్పడి ఆ అనారోగ్యంని పరీక్షించగా డయాగ్నోజ్ చేయగా అది క్యాన్సర్ అని తేలిపోయింది. ఆ క్యాన్సర్ ఏ విధంగా తనకు సంబంధించిందంటే బ్లడ్ వామిట్ బయటకు వచ్చేదాన్ని. ఆయన వామిట్ చేసినప్పుడు బ్లడ్ బయటకు వచ్చేది. ఆయన జోషి ప్రశాంత్ టెస్ట్ మనీలో మాట్లాడతాడు, మీకు ఎంతమందికి బ్లడ్ యొక్క వాసన మీరు ఎరుగురో నేను, కానీ నేను బ్లడ్ వాసన ఎరిగిన వ్యక్తిని. ఆ వాసన ఎట్లుంటుంది, ఆ టేస్ట్ ఎట్లుంటుంది, ఎవరైనా చూసారా బ్లడ్ టేస్ట్? ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు నోటికి ఎలా అంటించుకోవచ్చేమో, కానీ నాకు తెలుసు అది స్పష్టంగా నా యొక్క నాలుక నుంచి బయటకు వచ్చింది. అయితే అతని మన విశాఖపట్నంలో, హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో కూడా అతనికి ట్రీట్మెంట్ లేదు, మేము చేయలేము, మీరు తీసుకెళ్ళండి ఇంటికని వదిలేసిన దవాఖానాలు అన్నీ ఉన్నాయి. అప్పటికి ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరు ఏదన్నా తల్లిదండ్రులు మాత్రం కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశాఖపట్నంలో, హైదరాబాద్లో మొత్తం రిజెక్ట్ చేసి, అంటే మేము చేయమని చెప్పినా వాళ్ళు వెతికి సిఎంసి వెల్లూరును పట్టేసుకున్నారు. అంటే ఆ హాస్పిటల్ ప్రొవైడ్ చేస్తుంది ట్రీట్మెంట్ అని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అన్ని టెస్టులు చేసి వాళ్ళు ఏమన్నారు అంటే యాక్చువల్గా రికవరీ చేసే, అంటే కీమోథెరపీ తర్వాత రేడియేషన్లు ఇచ్చే వాళ్ళను ఒక వార్డులో ఉంచుతారు కదా, ఆ వార్డు తర్వాత ఇంకొక సపరేట్ వార్డు ఉందంట. ఆ వార్డు ఆ వార్డు ఎందుకు ఉంచారంటే ఇంకా 2 రోజులకో 3 రోజులకు చనిపోతారనే వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఆ రూమ్లో పెట్టేవాళ్ళు అన్నమాట. అంటే ఆ రూమ్లో ఉంచిన వాళ్ళు ఇంకా వీళ్ళ లైఫ్ 2 రోజు 3 రోజు ముగిసిపోతుంది అనే పరిస్థితితో ఇతన్ని ఆ రూమ్లో పెట్టారు. తల్లిదండ్రులకు ఇండైరెక్ట్గా వాళ్ళు ఇండికేట్ ఏం చేశారంటే మీ పిల్లగాడు బ్రతకలేడు, మీరు ఆ రూమ్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వమంటే నేను ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చాగా తల్లి కడుపు కోత దాన్ని తహతహలాడిపోతుంది కుమారుని ఏ విధంగా బ్రతికించుకోవాలని. ఆ యొక్క రూమ్లో ఉన్న ప్రతి టేబుల్, ప్రతి కుర్చీ, ప్రతి దాన్ని వెతుకగా న్యూ టెస్టమెంట్ గిడియోన్ వాళ్ళ బైబిల్ దొరికింది. అప్పుడు బైబిల్ తీసుకొచ్చి, అయ్యా నువ్వు చేసిన బ్రతకంతా నాకు ఎరుగు, ఎన్నోసార్లు నేను హెచ్చించిన మాట వినలేదు, దేవుడు ఈ పరిస్థితి వరకు తీసుకొచ్చాడు, నువ్వు 2 రోజో 3 రోజు అని చెప్పారు. అయినా ఒక్కసారి దీన్ని చదువుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుకో. ఇక్కడ చనిపోయిన ఆ యొక్క క్షమాపణ ద్వారా నువ్వు పరలోకంలో దేవుని దగ్గర ఉంటావు, మేము చనిపోయి అక్కడికి వచ్చినప్పుడు అక్కడ కలుసుకుంటాం, అదన్నా మాకు అవకాశం కల్పించిన ఆయన అని అడిగినప్పుడు ప్రార్థన చేసుకోరా చివరిసారిగా అని ప్రార్థన చేసినప్పుడు ఆ బాబుకు మనసు పుట్టి ప్రార్థన చేసుకొని క్షమించమని దేవుని అడిగి బైబిల్ చదివి అనుకోకుండా అతన్ని ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోనికి షిఫ్ట్ చేశారు. ఆ రూమ్లో నుంచి కాకినాడకు పంపించేశారు. ఇప్పుడు ఆయన సువార్త చేస్తాను. పాస్టర్ జోషి ప్రశాంత్, మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి, ఆయన సాక్ష్యాలు అన్నీ బయటకు వస్తాయి. ఎలా మారిపోయాడంటే ఎముకలు మాత్రమే మిగిలిపోయి యూట్యూబ్లో చూపిస్తాడు ఆ బాబు. ఇంకా పెళ్లి కాలేదు, 30 ఏళ్ళ వయసేమో ఉంది. ఎవరు దేని ద్వారా వాళ్ళు రక్షించబడ్డారంటే గిద్యోను బైబిల్. మీరిచ్చే కానుకలు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఆ యొక్క క్షమాపణ అడగగా దేవుడు క్షమించి రోగమే కాదు, అంటే ఆ తీసుకోవడమే పాప క్షమాపణే కాదు, ఇంకా జీవించడానికి ఆయుష్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి కాబట్టి ఆలోచన చేసుకొని మీ గిద్యోని యొక్క పరిచయ కొరకు మీరు కానుకలు సమర్పించాల్సి మాట్లాడుతూ ముగిస్తుంది. గిడియోన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనందరూ తెలియకుండా దానిలో పాలుభాగస్తులై ఉన్నాం.
2007వ సంవత్సరం ఆగస్టు 23వ తేదీ 2007 ఆగస్టు 23వ తేదీ మా దగ్గరకు ఆపరేషన్ మొబిలైజేషన్ అని పోయామంటారు. వాళ్ళ తరఫున 10 మంది ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ మన దగ్గర ఆశ్రయం ఇచ్చాము. షేర్మల్ ఆఫీస్లో రాష్ట్రం గారు వారి కేర్ తీసుకుంటాము. పగలు ఎదురు జానేశాలలో ఉన్నప్పుడు రాష్ట్రం గారు లోన్ కూర్చొని వారితో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు అప్పుడు కాలేజ్ పోతున్న వాళ్ళకి కరపత్రికలు పంచిపెడుతూ నిలబడ్డారు. ఎవరు ఆతకాయలు ఆడపిల్లల్ని మాయ చేసి ఆయన నమ్ముకోవాలనుకుంటున్నాం యేసు ప్రభువుని, ఇంకా ఉంటే తీసుకురండి, మా ఊళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పేసి ఆ పిల్లలు గుడిగా నమ్మి రాష్ట్రం వదిలేకుండా డబ్బుగా ఇంటికి వెళ్ళి 700 గిడియన్ బైబిల్ తీసుకొచ్చి ఎన్నవరు చెప్పాలి. 700 గిడియన్ బైబిల్ ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకొని తెచ్చిపెట్టారు. ఎప్పుడైతే తీసుకొని వచ్చారో లోపల నుంచి విద్యార్థి పరిషత్ వాళ్ళు 100 మంది దుమ్ముగా వచ్చి పడ్డారు. రాష్ట్రం గారు లోపల ఉన్న గేట్లు వేస్తున్నా, ఆ ఇంటి మీదకి రాళ్ళు వేస్తున్నా, మతమార్పిడి చేస్తున్నారని మన గేట్ ఎదురుగా ఇదివరకు మన గానం చెట్టు ఉంది. ఆ చెట్టు కడ 700 బైబిళ్ళను కాల్ చేస్తారు. దానికి గుర్తుగానే ఆ చెట్టు నాటి ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో దాన్ని కొట్టేశారు. నేను ఉదయకాలం ప్రార్థన చేసుకున్నప్పుడు గిడియన్ బైబిల్ మంటలో ఎక్కువగా కాలిపోయిన బైబిల్ ఇండియాలో గిడియన్ బైబిలే. గిడియన్ బైబిలే ఎక్కువగా కాల్ చేస్తారు. చూస్తారు టీవీలో ఎక్కడ కూడా బైబిల్ కాల్ చేసి కొట్టి అనంతపురంలో కానీ హైదరాబాద్లో కానీ మేడ్చల్లో కానీ ఎక్కడ ఎక్కువగా కాల్ చేసేది గిడియన్ బైబిలే. ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనంలాగా విషయం గిడియన్ బైబిల్ నాతో మాట్లాడుతుంది. అనేకులను వెలిగించడానికి నేను కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. కనిపిస్తున్నాను. హల్లెలూయా. ఎన్ని బైబిళ్ళు శత్రువులు కాల్చిన ఆ బైబిళ్ళను మరలా ఉత్పత్తి చేయడానికి అలాంటి వాళ్ళందరూ నిలబడాలి. హల్లెలూయా. దాన్ని ఎవరు ఆపలేడు. అది ఒక ఉద్యమం, అది ఒక శక్తి, అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఈ ప్రోత్సాహం చేసేటప్పుడు ఈ బైబిల్ చదివేవాళ్ళు ఎంతమంది లక్షణవంతులు తెలియదు, ఎంతమంది ఎన్ని కుటుంబాలు తిరిగి కట్టబడతాయో తెలియదు, ఎంతమంది గొప్ప సేవకులు దోషులు లాంటి వాళ్ళు బయలుదేరతారో తెలియదు, మీలో ఎంతమంది ఈ గొప్ప పనిలో దేవుని రాజ్యంలో పాల్గొనవలసిన తెలియదు. కాబట్టి మీ శక్తి కొలది సాధ్యమైనంత వరకు ఈరోజు వచ్చే ప్రతి కానుక వాడలేదు. వేసే ప్రతి కానుక ఇది అని స్తోత్రం. హల్లెలూయా.